సార్ నా పేరు దేవా, నేను తిరుపతి డిస్ట్రిక్ట్ నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామం సార్. కూలీలు బాధ పల్లాక నారేత మిషన్ తీసుకొని వచ్చాము. ఈ కూలీలు ఎకరాకి 4.5 నుండి 5,000 తీసుకున్నా కానీ టయానికి వేసుకోలేకపోతున్నాము. నారు కూడా నీట్గా వేయట్లేదు సార్. గట్లు చుట్లు వేస్తున్నారే కానీ మధ్యలో వేయట్లేదు. పొలం కూడా సరిగా లేస్తే ఎక్కువ బస్తాలు కూడా అవ్వట్లేదు. ఈ మిషన్ వల్ల టయానికి వేసుకోగలుగుతున్నాము. వడ్లు కూడా బాగా అవుతున్నాయి, తెగుళ్ళు కూడా తక్కువ వస్తున్నాయి, పంట బాగా వస్తుంది సార్. ఫస్ట్లో నేను తెచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అందరూ తిట్టారు. నేను యూట్యూబ్లో చూసి కనుక్కున్నాను. సార్ని కనుక్కొని డేర్ చేసి తెచ్చుకున్న దానికి అందరూ చిన్న నారు అదేమొస్తుంది అని చెప్పి అందరూ భయపెట్టారు. అది ఒక నెల తర్వాత అందరూ వచ్చి ఏంది ఇంత బాగా వచ్చిందని చెప్పి అందరూ మెచ్చుకున్నారు సార్. దీనికి మిషన్ తెచ్చుకొని ఇది ఏడో వరంగల్లో ఉంది షోరూము, వీళ్ళు వచ్చి చేస్తారా అనే భయం లేదు. ఫోన్ చేసిన వెంటనే రెండో రోజు వచ్చి మనకి ఏ డౌట్ ఉన్నా సార్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పిల్లకాయలని పంపించి అన్నీ నీట్గా చేస్తున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా సర్వీస్ వచ్చినా ఏది వచ్చినా నారు పోసే విధానం కానీ నారు వేసే విధానం కానీ మనకి నేర్పించి ప్రతిదీ దగ్గరుండి చూపించి ఏ డౌట్లు ఉన్నా చేయించి మనకి పని నేర్పించే పంపిస్తున్నారు. దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తం నీట్గా సర్వీస్ అన్నీ చేసిపోతున్నారు. దీన్ని వేయడం వల్ల దిగబోటు నేలనే కాదు ఏ నేలనే నీట్గా జరుగుతుంది. ఇంట్లో కూలీలకి 4,500 నుండి 5,000 ఇచ్చేది మళ్ళీ మేస్త్రి కూలీలని మాత కూలీలని చెప్పి మిషన్తో వేసుకుంటే ఎకరాకి 2 లీటర్లు పెట్రోల్తో జరిగిపోద్ది. ఒక 2 మనుషులను కానీ పెట్టుకున్నామంటే నారు తెచ్చుకునేదానికి చేసుకునేదానికి 2 పెట్టుకుంటే సరిపోద్ది. కనీసం ఒక 1,000 రూపాయలతో ఎకరం పొలం వేసుకునేవచ్చు. ఈ కూలీలతో పెట్టుకుంటే వాళ్ళకి కూల్ డ్రింక్లని అన్నీ తెచ్చి దానికి 5,000 నుండి 5,500 వరకు ఎకరానికి అయిపోయి 30 ఎకరాలు వేస్తున్నాం మేము. 30 ఎకరాలకి మాకు 1.5 లక్ష వరకు కూలీలతో వేస్తే అయిపోయేది. అదే ఈ నారేత మిషన్ తెచ్చి వేసుకోవడం వల్ల 30 ఎకరాలకి 10 నుండి 15,000తో మాకు యాత జరిగిపోతుంది. ప్రస్తుతం అందరూ దీన్ని తెచ్చుకొని నీట్గా చేసుకుంటే రైతు అనేవాడు పెట్టుబడి అనేది తగ్గించుకుని ₹1 ఆదా చేసుకోవచ్చు. కూలీలు రోజు రోజుకి పెరిగిపోతున్నారే కానీ వచ్చి టయానికి వేద్దామని చెప్పి వేసినా నీట్గా పని చేద్దామని చెప్పి ఎవరు ఉండట్లేదు. వేస్తున్నారంటే వేస్తున్నారు. దీనివల్ల గట్లు వారు ఏ టైప్లో ఉంటుందో మధ్యలో కూడా అదే విధంగా ఉంటుంది. కూలీలాగా వారలు చూపించి మధ్యలో దూరంగా వేసేసేది అదే అనేది అంటూ ఉండదు. ఈ ఉంటుంది యాత. దీంట్లో మోసం చేసేది అనేదే ఉండదు. నీకు కూలీల ద్వారా వేసే దానికంటే ఒక బస్తా ఎక్కువ అవుతుందే కానీ వడ్లు కూడా తగ్గడం అయితే జరగట్లేదు. అందరూ డేర్ చేసి తెచ్చుకోవడం వల్ల దీనివల్ల అయితే ఎటువంటి లాస్ అనేది ఉండదు. బాధ పల్లాక ఫస్ట్ పొయ్యి తెచ్చుకున్నప్పుడు నాకు భయం వేసింది. ఇంత డబ్బులు పెట్టి తెస్తున్నాము, 3 లక్షల వరకు అయిపోతుంది, సేలింగ్ చేసుకోవడానికి ఈ విధంగా వీడియోలు పెడుతున్నారులే అని చెప్పి అనుకుని భయపడిపోయాను. కానీ వీళ్ళు బాధ పల్లాక పొయ్యి చూశాక అక్కడ ఫీల్డ్లో పోయి చూపించారు. ఆడు చూశాక నాకు బాగా నచ్చింది. ఎట్లాగైతే అయ్యింది ప్రతిసారి భయపడేదానికంటే ఒకేసారి ఎట్లాగైనా తెచ్చి చూద్దామని చెప్పి తీసుకొని ఇంట్లో వాళ్ళు తడుతున్నా బయట వాళ్ళు తడుతున్నా కానీ డేర్ చేసి తెచ్చుకున్న దానికి మనుషుల యాత కూడా సరిపోదు, అంత నీట్గా వేస్తుంది. యూట్యూబ్లో చూసి భయపడాల్సిన అయితే అవసరం అయితే లేదు, అంత నీట్గా ఉంటుంది పొలం మాత్రం. ఎవరైనా సరే డేర్ చేసి తెచ్చుకున్న వాళ్ళకి భయపడిన అవసరం అయితే లేదు. కావాలంటే వచ్చి ఫీల్డ్ మీద వచ్చి చూసుకొని మీకు నమ్మకం ఉన్న తర్వాతనే తీసుకోవచ్చు. దీనివల్ల అయితే రైతు అనేది మాత్రం చెడిపాడు, అంత నీట్గా వేస్తాడు. ఇది మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఏదైనా డౌట్ ఉన్నా మమ్మల్ని వచ్చి కనబడినా కానీ మేము చెప్తాము. లేదంటే ఫీల్డ్ చూసైనా సరే మీకు నమ్మకం ఉంటేనే తీసుకోండి. రైతు అనేవాడు ఇలాంటి పరికరాలు వాడడం వల్ల వాళ్ళు పెట్టుబడులు తగ్గించుకొని రైతు అనేవాడు ఒక రవ్వ ఎదిగేదానికి చాలా స్కోప్ ఉంటుంది. సక్సెస్ అయ్యాను కాబట్టే చెప్తున్నాను. మిషన్ ఏదో వీడియో పెట్టి యూట్యూబ్లో ఈ వీడియో పెట్టి మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని మోసం చేయడానికి అయితే కాదు. నేను సక్సెస్ అయ్యాను కాబట్టే చెప్తున్నాను. రైతులు మీకు నమ్మకం లేకపోతే మాది తిరుపతి డిస్టిక్ బైపాస్ పక్కనే ఉంటాం మేము. వచ్చి మీరు ఫీల్డ్ మీద వచ్చి చూసుకొని మీకు నమ్మకం ఉంటేనే తీసుకోండి. రైతు అనేవాడు దీన్ని తీసుకుంటే ఎకరాకి 5 నుండి 6,000 రూపాయల పెట్టుబడి తగ్గించినట్టేను. ఇప్పుడుండే పెట్టుబడుల్లో ఎకరాకు 30,000 నుండి 35,000 వరకు అయిపోతుంది. సగం నారేతకే భయపడిపోతున్నారు. ఒక 5-6 తగ్గించుకోవచ్చు. లేత నారు వేసుకోవచ్చు, టయానికి వేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. పిలకలు కూడా బాగా వస్తున్నాయి, పంట కూడా నీట్గా
మనుషుల ఏత మీద ఏర్ అనేది తెగదు, నీట్గా వస్తుంది. ఏ నేలైనా వేసుకోవచ్చు, భయపడిన అవసరం లేదు. అసలు మనుషుల ఏత ఏ విధంగా అయితే వస్తుందో అంతకంటే బాగా వస్తుందా, కానీ తగ్గట్లేదు. దయచేసి వాడి చూడండి. అబద్ధాలు చెప్పి మోసం చేయాలని మాత్రం కాదు, నేను సక్సెస్ అయ్యాను కాబట్టే చెప్తున్నాడు. రైతు అనేవాడు ఇటువంటి మిషన్లు వాడడం వల్ల వాళ్ళు ₹1 సంపాదించుకుంటారే కానీ లాస్ అయ్యేది మాత్రం ఉండదు. వచ్చి చూసి నమ్మిన తర్వాతనే తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోండి.